రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 days అయింది. 6 గ్యారంటీలతో వచ్చారు. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు అంటే నేను ముందే చెప్పాను మీరు జెన్యూన్ పర్సన్ మాకు. సో ఈ 6 గ్యారంటీలు కరెక్ట్గా అమలు అవుతున్నాయి, ఓకే. కానీ వీటి వల్ల కొంతమంది సఫర్ అవుతున్న విషయం కూడా మీరు చూస్తున్నారు. బస్సెస్ విషయంలో కానీ ఇప్పుడు కండక్టర్లు డ్రైవర్లు కూడా సఫర్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఇవి కరెక్ట్గా ఉన్నాయంటారా? ఈ 6 గ్యారంటీలు మంచివే అంటారా? ఆల్రెడీ కర్ణాటక ఎఫెక్ట్ అయ్యింది. హారిక, పెళ్ళి అయితే పాప లేకుంటే బాబు పుట్టాలంటే ఎంత టైం పడాలి? 9 months. 100 days కదా, 1 year మాకు ఇవ్వండి. దాని తర్వాత చక్కగా చేస్తలేర్రా భయ్ అని చెప్తే మేము ఒప్పుకుంటాం. కానీ ఇంత తొందరగా ఇంపాసిబుల్ స్కీమ్లకు అమలు చేస్తాం. బస్సులు కావాలి ఒక 200 అంటే ఎక్కడి నుంచి తయారు ఉంటుంది, వచ్చేస్తుంది. సింపుల్, మామిడి పండు లేకుంటే జామకాయ పోయి తీసుకురావాలి, దానికైనా టైం పడుతుంది. సో దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్, రైట్? కానీ మా చిత్తశుద్ధి 100% ఇస్తాం. మొత్తం అప్పులలో పెట్టినాడు ఈ స్టేట్కి. ఎక్కడి నుంచి అప్పు అడగాలి అంటే కూడా అంత అప్పు తీసుకున్నారు. ఇంట్రెస్ట్ ఎంతో 100 కోట్లు పోతున్నాయి. ఇట్లాంటి టైంలో మొత్తం సర్ప్లస్ స్టేట్కి అప్పుల స్టేట్ చేసి మొత్తం అది ఫ్యామిలీ మొత్తం డెవలప్ అయ్యి మొత్తం ఇండియాలో మోస్ట్ కరప్టెడ్ స్టేట్కి చేసి మోస్ట్ కరప్టెడ్ సీఎం ఇది మొత్తం కనిపిస్తున్నది. ఇప్పుడు కవిత లోపల పోయింది కదా, అన్నీ ఇప్పుడు బయటనే వస్తూనే ఉంటాయి. చూడు 6 monthsలో మేము అప్పుడే చెప్పినాం, 2 years 3 years ముందునే చెప్పినాం. తొందర నవ్వేది, ఏం చెప్తున్నారో ఫిరోజ్ అన్న, ఏం చెప్తున్నారో ఫిరోజ్ అన్న. చూడును, స్టార్టింగ్ కవితతో అవుతుంది, దాని తర్వాత కేసీఆర్ పోతారు, దాని తర్వాత కేటీఆర్ పోతారు, అందరు పోతారు రా భయ్. వీళ్ళ పర్మనెంట్ అడ్రస్ తిహార్ జైలు అవుతుంది అని 3 years ముందునే చెప్పినా. నాకు అమ్మ ఆగు, నాకు కవిత మీద కోపం లేదు. యాజ్ అ పొలిటీషియన్ జబర్దస్త్ అమ్మాయి, జబర్దస్త్, బ్రిలియంట్. నాకు ఒక అక్క చెల్లె, నేను మహిళలకు గౌరవం ఇస్తా. కానీ వాళ్ళు ప్రజలకి మేలు చేయకుండా వాళ్ళే సంపాదించుకున్నారు, అది అన్యాయం. ఒక ముఖ్యమంత్రి ఒక కింగ్ లాగా డిక్టేటర్ లాగా బిహేవ్ చేస్తున్నాడు, ఇది రాంగ్. ఫామ్ హౌస్లో ఉంటున్నాడు, ఎక్కడో ఉంటున్నాడు, ప్రగతి భవన్లో వస్తలేడు, 1 time కూడా సెక్రటరియట్లో కూర్చోడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి కాకపోతే ప్రజలు మేల్ గారు, వాళ్ళ సిండికేట్, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళ ఎమ్మెల్యేస్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీనే డెవలప్ అవుతుంది. కానీ 1 day మా పార్టీ పవర్లో వచ్చిన తర్వాత ఆ సిండికేట్ మా దగ్గర వచ్చేస్తారు, ఆ ఎమ్మెల్యేస్ మా దగ్గర వచ్చేస్తారు, ఆ ఎంపీలు వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు జెన్యున్ కాదు. కేసీఆర్, నువ్వు దొంగ డబ్బులతో వాళ్ళకు కొన్నా, ఆ దొంగ డబ్బులు ఇచ్చి ఓట్లు సంపాదించుకున్నావా? మందు తాపిచ్చి చేసినావా? ఎవరిని దొంగ డబ్బులు తీసుకున్నారు, ఎవరిని మందు తాకుతున్నారు, వాళ్ళు మా దగ్గర వచ్చేస్తారు. దానికోసమే ఛాలెంజ్. ఎవరెవరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ వింటున్నారు, ఫిరోజ్ ఖాన్ ఛాలెంజ్ తీసుకో. కేసీఆర్ దగ్గర ఉండు, లాయల్టీ చూపి. నువ్వు చూపించలేవు, ఎందుకంటే దొంగ డబ్బులు, దొంగదారు, దొంగ ప్రాపర్టీలు అంతా చేసుకున్నావా? దానికి కాపాడాలి అంటే మా దగ్గర నువ్వు రావాలి. కానీ మీరు దొంగలు, కానీ మేము తీసుకుంటాం. ఎందుకంటే కేసీఆర్ మాకు చేసిన అదే రిటర్న్ మేము ఇస్తాం. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, మాకు ఇచ్చినారు కదా. కాంగ్రెస్కి సర్వనాశం చేస్తాడని మొత్తం వచ్చి సోనియమ్మ దగ్గర కూర్చొని 2 ఎంపీలు ఉన్న తర్వాత సోనియమ్మ కాంగ్రెస్ ఇచ్చిన తర్వాత ఆ అమ్మ కాలు మొక్కి కాలు గుంజిపోయావు కదా అమ్మ. కేసీఆర్ అమ్మకి గిఫ్ట్ ఇవ్వాలి కదా, రేవంత్ రెడ్డి డిసైడెడ్ కదా. ఇది స్టోరీ. దీనిలో ఏదైనా మేము తప్పు చేస్తుంటే నో ప్రాబ్లం, డైమండ్ విల్ కట్ డైమండ్, ఐరన్ విల్ కట్ ఐరన్, ఈ లంగా విల్ కట్ మా హీరో రేవంత్ అన్న. సింపుల్. అండ్ ఇప్పుడు అందుకేనా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే మొన్న బడాబాయ్ అని చెప్పేసి సంబోధించిండు రేవంత్ రెడ్డి మన మోదీని. అంటే మోదీకి మంచి అనుకూలంగా ఉంటే నో కేస్, యాంటీగా ఉంటే ఈడీ కేసు అని చెప్పేసి నడుస్తుంది బయట.
అంటే పగబడుతున్నారంటారా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇప్పుడు నిన్న కవిత అండ్ కేజ్రీవాల్, అంతకుముందు హేమంత్ సోరెన్, ఏమంటారు ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి? ఇదే మాట మేము బీజేపీకి, కిషన్ రెడ్డికి, అమిత్ షాకి, సంజయ్కి నేను 100 సార్లు అడిగిన. ఈ మొత్తం కరప్షన్ డ్రామా ఎలక్షన్ ఒక నెల ముందు ఎందుకు చేస్తారు మీరు? ఎలక్షన్ ముందు మీకు ఎందుకు గుర్తు రాదు? సో మీకు అడ్వాంటేజ్ రావాలి. ఎందుకంటే మీరు మోదీ చెప్పిన ఏం మాటలు అది కూడా అమలు కాలేదు. మోదీ 24/7 పని చేస్తారు, నేను ఒప్పుకుంటా. మా ప్రైమ్ మినిస్టర్ నేను ఒప్పుకుంటా. జబర్దస్త్ స్టోరీటర్ నేను ఒప్పుకుంటా. కానీ నువ్వు ప్రామిస్ చేసింది అమలు అయింది కాదు కదా. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అన్న ప్రధానమంత్రి. మీరు 100 ప్రామిస్లు చేసినారు. ప్రైస్ హైక్ మీద మీకు కంట్రోల్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ కంట్రోల్ లేదు, ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు చిత్తశుద్ధి లేదు, తెలంగాణకి డబ్బులు ఇవ్వాలి, డెవలప్ చేయాలి లేదు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత డ్రామా మీరు తిరుగుతున్నారు. గ్రౌండ్లో మీరు ఏం చేస్తున్నారు? సో వీళ్ళ ఎలక్షన్ స్ట్రాటజీలో కరప్షన్ మీద, ఫ్యామిలీ రూల్ మీద మేము న్యాయం చేస్తున్నామని ఎలక్షన్లో గెయిన్ కావడానికి మళ్ళీ ఒక కవిత డ్రామా. అండ్ ఆ కవిత డ్రామా ఏమవుతుంది? బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఒకవేళ బీఆర్ఎస్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సింపతి ఎక్కడన్నా పోవచ్చు. సో పని ఆధారంగా ఓట్లు తీసుకోకుండా ఇమోషన్, సెంటిమెంట్లో మొత్తం ఇండియాలో డ్రామా నడుస్తుంది. హిందుత్వ అని డ్రామా నడుస్తుంది, డివైడ్ అండ్ రూల్ డ్రామా నడుస్తుంది. ఇండియా అంటే ఏం? యునైట్ అండ్ లీడ్. కాంగ్రెస్ పార్టీ యునైట్ అండ్ లీడ్, వేరే వాళ్ళు డివైడ్ అండ్ రూల్. సో ఇది అన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. అండ్ నాకు అడిగినారు లాస్ట్ టైం, ఒక ప్రెస్ యాంకర్ మీలాగా అడిగింది, నరేంద్ర మోదీకి తీయాలంటే ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ ఎట్లా యునైట్ అయింది తెలంగాణలో, పబ్లిక్లో అవగాహన తీసుకువచ్చినాం. ప్రతి ఒక్క డిస్టిక్కి 1, 2, 2, 5 పెద్దోళ్ళు సంలాయించుకున్నారు. అక్కడనే ఎట్లా ఖమ్మం మా బట్టన్న మొత్తం చూసుకున్నాడు, పొంగులెట్టి శ్రీనివాస్కి తీసుకున్నాడు. ఇక్కడ పక్కకు పోతే నల్గొండ కోమటిరెడ్డి కానీ, ఉత్తమన్న కానీ, జానారెడ్డి సాబ్ కానీ ఎట్లా గట్టిగా చేసుకొని దాంట్లో రేవంత్ రెడ్డి పోవాలి, హంగామా చేయాలి, రావాలి. ఇట్లా చేసి అవగాహన పబ్లిక్కి తెచ్చినాం. కాబట్టి కేసీఆర్ బతుకు బస్టాండ్ అయిపోయింది. ఇదే సేమ్ ఇండియాలో గట్టిగా తిరిగి అందరికీ చెప్తే నరేంద్ర మోదీ కానీ, బీజేపీ కానీ బతుకు బస్టాండ్ అవుతుంది. లేకుంటే ఉట్టి ఎలక్షన్లు ఇట్లా పోతే కష్టమైపోతుంది అని నా అభిప్రాయం. నేను ఎప్పుడు కూడా ఏదైనా చెప్పడానికి వెనక ముందు పోను. గ్రౌండ్ లీడర్ కాబట్టి వాస్తవాలు చెప్తా. అండ్ అలాగే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా సేమ్ గర్వాపసి లేకపోతే ఆకర్ష్ అని చెప్పేసి ఒక గేమ్ ఆడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాకపోతే వాళ్ళని బెదిరిస్తున్నారు, పార్టీలోకి రాకపోతే అని చెప్పి అంటున్నారు. అందుకే గేట్లు ఎత్తేయడం అని చెప్పేసి కూడా అంటున్నారు. అయితే ఇప్పుడు మల్లారెడ్డి మీద కేసులు, ఐటీ రైట్స్, అలాగే మొన్న అక్రమ కూల్చివేత, ఇట్లా రెగ్యులర్గా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మల్లారెడ్డిని టార్గెట్ చేసిండ్రు. ఎందుకు? మీరు కేసీఆర్ మా ఎమ్మెల్యేస్కి తీసుకున్నాం, మేం వాళ్ళ ఎమ్మెల్యేస్కి తీసుకుంటాం. డిఫరెన్స్ ఒకటే. కేసీఆర్ మా ఎమ్మెల్యేస్కి తీసుకుంటే 50 కోట్లు, 60 కోట్లు, 40 కోట్లు రా మినిస్టర్లు ఇస్తా అది ఇది చెప్పి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా అంటే, రేవంత్ రెడ్డి ఆ హీరో పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే, వీళ్ళు డబ్బులు ఇస్తారంట మాకు. అర్థమైంది అమ్మా? అదే డిఫరెన్స్. సో రేవంత్ అన్న ఏం డిసైడ్ చేస్తున్నారు? ఈ గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్ ఉండాలి, అకౌంటబుల్ ఉండాలి, నో కరప్షన్, సింపుల్. ఇలా 100 డేస్ అయింది అమ్మ. యాంటీ కరప్షన్లో 100 డేస్లో మోర్ దెన్ 200 కేసెస్, మోర్ దెన్ 200 మందికి ట్రాప్ చేసినారు. సో మా ముఖ్యమంత్రి మైండ్ సెట్ మీరు తీసుకోవాలి, నో కరప్షన్. ఏ తప్పు కేసీఆర్ చేసినాడు ఆ తప్పు రేవంత్ రెడ్డి చేయడు.
రేవంత్ రెడ్డి మొత్తం జీవితం రక్తం కానీ చెమట కానీ డబ్బులు కానీ మొత్తం పెట్టిస్తాడు. రేవంత్ రెడ్డికి బంగారు తెలంగాణ ఎట్లా చేయాలి, సోనియమ్మకు ఎట్లా గిఫ్ట్ చేయాలి అని ఆయన ఆలోచన. మా మీటింగ్లో ఫస్ట్ మీటింగ్లో అందరు కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి కూర్చోపెట్టి ఒక్కటే మాట చెప్పిన, ఏదైనా కాంగ్రెస్కి మంచి అయితే చేయండి కానీ ఎవరు కరప్షన్ చేయవద్దు. ఎవరికైనా ఏ స్థాయి లీడర్ కూడా కరప్షన్ చేస్తే ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ వింగ్లు వాచ్ చేస్తున్నారు. నా ముందు కంప్లైంట్ వస్తే ఏ స్థాయి కూడా వ్యక్తి ఉంటే అతనికి నేను జైలుకి పంపించేస్తా ఆయన స్ట్రైట్ చెప్పేస్తున్నారు. సో ఇవాళ పరిస్థితి ఏమంటే ఈ లంగా దొంగ ఎమ్మెల్యేస్ మాకు డబ్బులు ఇస్తారంట, కానీ మేము వాళ్ళకు తీసుకుంటాం, డబ్బులు తీసుకోము, డబ్బులు ఇవ్వము, అంతే, మా పగ తీరుస్తాం అంతే. అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వెళ్ళి కొంతమంది మాట్లాడుకుంటారు, అది సోషల్ మీడియా అవ్వచ్చు, బయట ప్రజలు కావచ్చు, కరెంటు పోతే అయ్యో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే కరెంటు పోతుంది, వాటర్ రాకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే వాటర్ వస్తలేవు. ఈవెన్ కొన్ని మనం చూస్తున్నాము, కొన్ని వీడియోలు పొలాలు ఎండిపోతున్నాయి. సో ఒక సభలో రేవంత్ రెడ్డి కూడా అన్నారు ఖచ్చితంగా కరువు రాబోతోంది అనేసి. అంటే కరువు నిజంగానే వస్తుంది అంటారా? అది న్యాచురల్ కెలామిటీస్, దానికి చెప్తాం కదా యూనివర్స్ అది చేస్తుంది, ఏ దేవుడు కూడా చేయడు. సో అట్లనే ఏదైనా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ కరువు రావాలని ఆలోచిస్తారామా? నో, నెవర్. సో ఆయన చెప్పేది ఒక రెఫరల్ టు కాంటెక్స్లో ఏదో సబ్జెక్ట్, దానికి ప్రతి ఒక్కడు ఒక భూతద్దం అద్దం పెట్టుకుని చూస్తాం. అద్దం కాదు, గాగుల్స్ ఏమంటారు, గాగుల్స్ ఏమంటారు, భూతద్దమే సార్. ఇది ఒకళ్ళు ఏది పెట్టుకుంటారు, నూనె పెట్టుకుంటా, ప్రతి ఒక్కరు ఒకటి ఒకటి పెట్టుకొని చూస్తారు. ఇప్పుడు కరెంట్ పోతుంది, లైట్ వస్తలేదు, ఇంకా నీళ్ళు వస్తలేదు అంటే మెయింటెనెన్స్ ఉండాలి కదా, ఏదో ఉంటుంది కదా. ఒక 5 minutes కోసం పోతే దానికి కాంగ్రెస్ చేస్తుంది అని తప్పు అది. అండ్ కేటగారికలీ మీ ప్రశ్నకి సమాధానం ఏమంటే 1 year మాకు ఇచ్చిన తర్వాత ఈ అన్ని ఆపోజిషన్ కూడా చెప్పిన, ఇంత తొందరగా ఎందుకు, గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు, లోక్సభ ఎలక్షన్ చూసుకుందాం. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కరెక్ట్ చేస్తలేదు, 6 guarantees అమలు అవుతలేవు, చాలామందికి ప్రాబ్లంలు అవుతున్నాయి, నీళ్ళు వస్తలేదు, లైట్ల ప్రాబ్లం అవుతుంది, ఫార్మర్స్ సూసైడ్ చేసుకుంటున్నారు అని ఒక అభిప్రాయం ఉంటే ఈ 17 seatsలో రెఫరెండం వచ్చేస్తుంది కదా అమ్మా. కాంగ్రెస్కి 10+ రాకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిది లేదు, 10+ వస్తే వెరీ గుడ్, ఈ ఈక్వేషన్లో పోదాం. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్ June 4th రిజల్ట్, ఆ రోజు మాట్లాడదాం. 1 year తర్వాత మొత్తం 1 year అయింది కదా రాబాయ్, హనీమూన్ టైం అయిపోయింది కదా, ఓవర్, ఎందుకు బాబు పుట్టలేదు, ఎందుకు పాప పుట్టలేదు, అప్పుడు మీరు మాట్లాడండి. కానీ మాకు 100% గ్యారంటీ పాప బాబు కాదు, ట్విన్స్ పుడతారని. సూపర్.